అగ్ని సేవకుల కూడిక జూలై 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు జూలై 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని విడుదల సదస్సు ఆగస్ట్ 4, 5, 6, 7 తేదీలలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ చార్లెస్ గారు, చెన్నై, మరియు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివా థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. మీరు శాపములతో, చేతబడి శక్తులతో, మాంత్రిక శక్తులతో, అనారోగ్యముతో, ఆర్థిక ఇబ్బందులతో మరియు ఏ విధమైన బంధకాలతోనైనా బంధించబడి ఉన్నారా? అయితే రండి, ఈ కూడికలో పాల్గొని విడుదల మరియు ఆశీర్వాదం పొందండి. విడుదల పరిచర్యలో ఉన్న వారికి తర్ఫీదు ఇవ్వబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. దేవుని నామానికి స్తోత్రం. మరొకసారి మీకు అందరికీ కూడా నా వందనాలు. దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు మనము ఈ కీర్తనలో ఉన్న ఒక్క వాక్య భాగాన్ని వివరించుకుందాం. 69వ కీర్తనలో అనేక విషయాలు పరిశుద్ధాత్ముడు రాయించి పెట్టాడు. దావీదు ఈ కీర్తనని దేవుని కొరకు ఒక పాటగా రచిస్తూ అనేక ప్రవచనార్థమైన మాటలను పలికాడు. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మవశులమైనప్పుడు మనము మన నోటి నుండి వచ్చే ప్రతి మాటలో కూడా ఏదో ఒక అద్భుతమైన వర్తమానం ఉంటుంది. హల్లెలూయా. ఈరోజు నీవు అభిషేకం చేత నింపబడినప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తూ ఉంటారు. ఆ నడుపుదలలో అనేకులకి దీవెన, మేలు, ఆశీర్వాదం కలుగుతూ ఉంటాయి. ఈ కీర్తనాకారుడు కూడా పరిశుద్ధాత్మ, దావీదు భక్తుడు పరిశుద్ధాత్మ పూర్ణుడు. ఆ పరిశుద్ధాత్మ పూర్ణుడైన దావీదు భక్తుడు నోటి నుండి వచ్చిన ఈ మాటలు, ఒక్కొక్క మాట కూడా మనము ఎంత ధ్యానిస్తూ ఉంటే అంత గొప్ప ఆశీర్వాదం మనకు కలుగుతుంది. అన్ని మాటలు ఈ సమయంలో చెప్పుకోవడానికి అవకాశం లేదు, కానీ దేవుని బిడ్డలారా, ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు చక్కగా ఒక కీర్తన తీసుకుని అందులో ఒక మాట చదువుకుని అలా ధ్యానిస్తూ ఉండండి. అద్భుతమైన మహిమ దిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ కీర్తనాకారుడు తన మాటలు అన్నీ పలుకుతూ ఉన్నప్పుడు ప్రవచనార్థమైన మాటలు, రాబో సంగతులను గురించి మాట్లాడేస్తూ ఉన్నాడు, పాడేస్తూ ఉన్నాడు. అందుకని ఇందులో ఒక వాక్యం యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో నెరవేర్చబడ్డాన్ని చూచి ఆ దినాల్లో ఉన్న శిష్యులు ఎంత ఆశ్చర్యపడిపోతున్నారు. వాళ్ళు ఆ సమయంలో ఆ మాటని జ్ఞాపకం చేసుకున్నారు. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి, యోహాను సువార్త మనము 2వ అధ్యాయంలో చూసినప్పుడు వాళ్ళు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మందిరాన్ని శుద్ధీకరిస్తున్నారో వాళ్ళ హృదయంలో వెంటనే వినబడిన మాట ఏంటి అంటే, వాళ్ళకి ఆ జ్ఞాపకం వచ్చిన మాట ఏంటి అంటే, దావీదు పలికిన ఈ ప్రవచనార్థమైన మాటను పలుకుతూ ఉన్నారు. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉంది అని. చూడండి 9వ వచనం, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించింది, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నవి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉంది.
దేవుని బిడ్డలారా, దేవుడు సశరీరుడుగా ఈ లోకంలో ప్రత్యక్షమైనప్పుడు, ఆయన శరీరధారిగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, ఆయన జీవించిన విధానం అంతా కూడా మనకి గొప్ప ఆదరణ, ఆశీర్వాదకరం, జీవం, బలం, శక్తి. హల్లెలూయా. అందుకనే ఆయన మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలను చదువుతూ ఉండాలి. ఎందుకంటే ఆయన జీవన విధానాన్ని అంతా కూడా వాళ్ళు ఆ సువార్తలలో పొందుపరిచారు. అవి చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు అద్భుతమైన మహిమను మనం పొందగలుగుతాం. ఆ సత్యములో మనం జీవించగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక దినాన మొత్తం ఆలయములో చేస్తున్న వ్యాపారాలన్నీ కూడా అవన్నీ కూడా తొలగించి, కొరడా తీసి అందరినీ కొట్టి, ఆ రూకలు అమ్మేవారు, పావురాలు అమ్మేవారు, వారందరినీ తొలగించి ప్రభు అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నా తండ్రి ఇంటిని వ్యాపారపుటిల్లుగా చేయకండి, నా తండ్రి ఇల్లు ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత ఆసక్తి కలిగి ఆ రోజున దేవుడు చేసిన ఆ కార్యాన్ని ఎవరు కూడా ఆపలేకపోయారు. వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళకి యేసయ్యకి భయపడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కార్యం చేసినప్పుడు వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే దేవుడు ఆసక్తితో ఆ కార్యాన్ని చేశాడు అని పరిశుద్ధాత్ముడు ముందుగానే తెలియజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారికి ఎలాంటి ఆసక్తి ఉందో మందిరం మీద, దేవుని బిడ్డలారా, ఆయన పిల్లలము అని చెప్పుకునే మనకి కూడా ఇలాంటి ఆసక్తి ఉండాలి. ఈ రోజున మన ఇల్లు ఏంటి, మన ఇల్లు, నా ఇంటిని గురించిన ఆసక్తి అన్నారు. ఇప్పుడు ఈ రోజున మన ఇల్లు ఏంటి, దేవుడి ఇల్లు ఏంటి అంటే మొట్టమొదట మన జీవితమే ఆయన ఇల్లు. అందుకనే మన జీవితాలని పరిశుద్ధంగా కాపాడుకోవాలని ప్రభు రక్తం అంతా కాచారు. ఆయన రక్తాన్ని మనకి ఇవ్వడంలో, ఆయన ఆత్మను మనకి ఇవ్వడంలో ఉద్దేశం ఏంటి అంటే, దేవుని బిడ్డలారా, ఈ ఇల్లు దేవుని ఇల్లు అయి ఉంది. మన జీవితం ఎవరి ఇల్లు? దేవుని ఇల్లు. అందుకనే చూడండి 1 కొరింథీ పత్రిక 3:16, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు. ఎవడైనా దీనిని పాడు చేస్తే గనుక దేవుడు వానిని పాడు చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని మీరు హృదయంలో పెట్టుకోవాలి. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీలో దేవుని ఆత్మ నివాసం చేస్తున్నాడు. ఎందుకు దేవుడు తన రక్తంతో కడుక్కున్నాడు, ఎందుకు తన ఆత్మను మనలో ఉంచాడు అంటే, ఆయన మనల్ని పరిశుద్ధమైన మందిరంగా తన నివాసంగా చేసుకోవడానికి. అందుకనే ఎవరైనా ఈ ఆలయాన్ని పాడు చేస్తే, ఎవరు పాడు చేస్తారట? దేవుడు ఆ వ్యక్తిని పాడు చేస్తాడు. కాబట్టి నేను దేవునికి మందిరమై ఉన్నాను అనే సంగతిని ప్రతి వారు హృదయంలో పెట్టుకోవాలి. ప్రతి వారు ఈ మాటని గుండెల్లో పెట్టుకోవాలి. మన మీటింగ్స్కి చాలామంది త్రాగుబోతులు, తిరుగుబోతులు వస్తూ ఉంటారు. క్రైస్తవులు వస్తారు, సేవకులు వస్తారు, అన్యసనులు అనేకులు వస్తూ ఉంటారు. మనం పెట్టే పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టినప్పుడు అందులో ఈ త్రాగుబోతులు, తిరుగుబోతులు, ఇతర భయంకరమైన దురలవాట్లు గల వారు వస్తూ ఉంటారు. 3 దినాల వాక్యం అయిపోయిన తరువాత అక్కడ చివరిలో దాడి చేసే పని ఏంటి అంటే, ఈ త్రాగుబోతుల్ని, తిరుగుబోతుల్ని, ఇతర భయంకరమైన దురలవాట్లలో ఉన్న వాళ్ళందరినీ కూడా పైకి రప్పించి వారిని పశ్చాత్తాపంలోనికి నడిపిస్తారు. అప్పటికే దేవుని ఆత్మ వారిని తాకింది, దేవుని వాక్యం వారిని తాకింది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే, నిలబడి పశ్చాత్తాప ప్రార్థన చేయించినప్పుడు వారి పాపాలు ఒప్పుకుంటారు. కొందరు అక్కడికక్కడే అవన్నీ తీసి బయట పాడేస్తారు. ఒక మీటింగ్లో అయితే 3 త్రాగుబోతులు త్రాగడమే కాదు, వాళ్ళు సీసాలే పట్టుకుని వచ్చేసారు మీటింగ్లోకి. తప్పతాగి వచ్చారు, మీటింగ్లోకి సీసాలు పట్టుకుని వచ్చారు. కానీ దేవుడు ఆత్మ దర్శించినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, చేతులు ముడుచుకొని, బాబోయ్ మేము ఇంకెప్పుడు తాగమంటున్నారు. ఆ త్రాగుబోతులకి, తిరుగుబోతులకి
డాడీ చివరిలో చెప్పించే మాట ఏంటి అంటే, నువ్వు ఇక దేవుని ఆలయమై ఉన్నావు, దేవుని ఆలయమై ఉన్నావు. నీ జీవితాన్ని ఇప్పుడు ప్రభువుని తన రక్తం చేత కడిగాడు కాబట్టి నువ్వు ఆయన ఆలయమై ఉన్నావు. కాబట్టి మరలా దీన్ని పాడు చేస్తే నువ్వు పాడైపోతావు అని గట్టిగా హెచ్చరించి పంపుతారు. దేవునికి స్తోత్రం. అలాగా వేల మంది త్రాగుబోతులు, తిరుగుబోతులు దహించగ్ని మీటింగ్స్ ద్వారా పట్టబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వారు మీ దేహము దేవుని ఆలయం అని గుర్తించాలి. మీ దేహంలో దేవుని ఆత్మ వసిస్తున్నాడని గుర్తించి దీన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేయకండి. దేవుని బిడ్డలారా, చెడు చూడడానికి, చెడు వినడానికి, చెడు మాట్లాడడానికి ఇవన్నీ కూడా విడిచిపెట్టి పరిశుద్ధపరుచుకొని, యేసయ్య అమూల్యమైన రక్తం మనకు ఉంది, ఆయన నిరంతర ప్రధాన యాజకుడై ఉన్నాడు, ఆయన దగ్గర నువ్వు ఎల్లప్పుడూ ఆయన రక్తం చేత కడుగుకునే వ్యక్తిగా ఉండగలిగితే అద్భుతమైన శ్రేష్టమైన దేవుని నివాసంగా మీ జీవితాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట రోజు మనం ఒక 100 సార్లైనా చెప్పాలి. నేను దేవుని ఆలయం, దేవుని ఆత్మ నాలో నివసిస్తున్నాడు, నేను దేవుని ఆలయం. క్రైస్తవ విశ్వాసం ఒప్పుకోలు మీదే ఉంది. క్రైస్తవ విశ్వాసం మనం ఈ నోటితో ఒప్పుకోవడం ద్వారా, హృదయంలో విశ్వసించడం ద్వారా మనం దేవునికి బిడ్డలైపోయాం. మనం ఏం చేసాం చెప్పండి? తల కిందకెట్టి కాళ్ళు పైకెట్టి తపస్సు చేసామా? ఏం చేయలేదు కదా. నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి. హృదయంలో విశ్వసించడం ఒక్కటే సరిపోదు, నీవు నోటితో కూడా యేసే నా దేవుడు, నా ప్రభు అని చెప్పాలి. అలా చెప్పిన వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలైపోయారు. అలా బిడ్డలమైపోయిన మనలో దేవుడు నివసించడానికి మనల్ని ఆయన ఇంటిగా చేసుకున్నాడు. మనం ఎవరు చెప్పండి? నేను దేవుని ఇల్లై ఉన్నాను. హల్లెలూయా. ఎవరు ఈ ఇల్లు? ఎవరు చెప్పండి? దేవుని ఇల్లు. దేవుని ఇల్లుని నువ్వు పాడు చేయకూడదు, మళ్ళా చీకటిని తీసుకొచ్చి లోపల పెట్టకూడదు. దేవుని బిడ్డలారా జాగ్రత్త. మీ చేతులకి తాయెత్తులు, తంత్రాలు, మంత్రాలు వీటికి పోకూడదు. ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అమాయకులే పాపం. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే, నువ్వు అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు అని సలహా ఇస్తూ ఉంటారు. ఆ భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి, ఈ భూత వైద్యుడి దగ్గరికి అని. ఒక దేవుని కుమారుడిగా, కుమార్తెగా నీ ఇల్లు పాడు చేయకూడదు. దేవుని బిడ్డలారా, దేహం నీది కాదు, దేవుని ఇల్లు అయి ఉంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి వారు కూడా ఏ లోపలికి ఏ మాలిన్యం అంటకుండా చూసుకోవాలి. ఏ చీకటి లోపల లేకుండా ఎప్పుడూ రక్తంతో కడగబడేవారిగా, ఆత్మచేత నింపబడేవారిగా, వాక్యాన్ని లోపలికి తీసుకునేవారిగా మీరు ఉండగలిగితే దేవునికి ఒక బంగారు భవనంగా మీరు ఉంటారు. హల్లెలూయా. ఫాదర్ బర్క్మన్స్ గారు ఒక పాట రాశారు కదా, రాజా నీ భవనంలో ఏచి ఉన్నాను. డాడీ కూడా ఒక పాట రాశారు, రాజభవనం నేను రాజభవనం, రాజాదిరాజు యేసుకే రాజభవనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత అద్భుతమైన పాట. ఎందుకంటే దేవునికి మనం ఇల్లై ఉన్నాము. తరువాత మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, ఈ దేవాలయం దేవుని సన్నిధిలో మనం కూడుకున్నప్పుడు అదే ఒక గృహమై ఉంది. మనం ఎక్కడ కూడుకుంటామో అక్కడ దేవుని ఇల్లు, దేవుని గృహం. ఇది ఏమైందంటే ఇప్పుడు ఈ మందిరం దేవుని ఇల్లు అయి ఉంది. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా ఆయన కూర్చుని ఆయనను సేవించే స్థలము కూడా దేవుని ఇల్లు. ఇది దేవుని ఇల్లు, తండ్రి ఇల్లు. ఈ తండ్రి ఇల్లును కూడా, దీని కొరకు కూడా ప్రతి వారు ఆసక్తి కలిగి ఉండాలి, చాలా ఆశపడాలి. నీ మందిరాన్ని, నీ హృదయాన్ని, నీ దేహాన్ని దేవుడి ఇంటిగా పెట్టుకోవడానికి ఆసక్తి కలిగి ఉండాలి. అలాగే ఈ మందిరానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న సహోదరి సహోదరుల కొరకు, ఇక్కడ ఉన్న తల్లిదండ్రుల కొరకు అందరి ఎడల ఒక ఆసక్తి కలిగి ఉండాలి. ఏదో వచ్చాను, ముక్కు మూసుకున్నాను, ఏదో నేను విన్నాను, ఏదో వెళ్ళిపోయాను అనే జీవితం కాదు. ప్రతిరోజు వీళ్ళందరూ నా ఆత్మీయులు,
నా సహోదర సహోదరులు వీరందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను అని చెప్పి ప్రతి వారు కూడా క్రైస్తవుల ఎడల దైవజనుల ఎడల ఒక గొప్ప ఆసక్తిని కనపరచాలి. మనమే కాదు, భూదిగంతాల్లో ఉన్న క్రైస్తవులందరూ కలిపే సార్వత్రిక సంఘం. హల్లెలూయా. భూమి మీద ఉన్న దైవజనులు అందరినీ నువ్వు ప్రేమించాలి, అందరి క్రైస్తవుల్ని నువ్వు ప్రేమించాలి. అది దేవుని మందిరం అనబడుతుంది. ఆ మందిరం ఎడల నువ్వు పట్టు కలిగి ఉండాలి. ఆఖరికి నువ్వు ఉండే మందిరంలోనే నీకు పట్టు లేకపోతే ఇంకా ఇతర సంఘాల గురించి ఇతర సేవకుల గురించి ఏం పట్టు ఉంటుంది? దేవుని బిడ్డలారా, ప్రతి వాళ్ళు ఈ దినాలలో సేవకుల కొరకు బలమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. ఒక సేవకుడుకి ఏదైనా అవుతే అనేక వేల మంది నష్టపోతారు. ఈ దేశమే నష్టపోతుంది, ఈ ప్రపంచమే నష్టపోతుంది. ఒక క్రైస్తవుడికి ఏదైనా అయితే అతని కుటుంబం నష్టపోతుంది, అతని బంధు జనాంగం అంతా నష్టపోతారు. కాబట్టి క్రైస్తవుల కొరకు సేవకుల కొరకు బలమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. క్రైస్తవ సంఘం ఎడల నీకు ఒక బలమైన ఆసక్తి ఉండాలి, బలమైన కోరిక ఉండాలి. నా సంఘం, నా బిడ్డలు, నా క్రైస్తవులు, నా సేవకులందరి ఎడల కూడా ప్రేమ, గౌరవం, మర్యాద కలిగి ఉండాలి. కొంతమంది వాళ్ళ పాస్టర్ గారు తప్ప ఇంకొక పాస్టర్ గారు అంటేనే పట్టనట్టు ఉంటారు. దేవుని బిడ్డలారా, మన సంఘ బిడ్డలుగా మీరు అలాంటి పనులు చేయొద్దు. ప్రతి సేవకుడు నువ్వు ఒక సంఘానికి కట్టుబడి ఉన్న వ్యక్తివే, కానీ ప్రతి సేవకుడు ఎవరైనా కనబడినప్పుడు చేతులెత్తి వాళ్ళకి వందనాలు చెప్పడం, వాళ్ళ కొరకు ప్రార్థనలు చేయడం, వాళ్ళని గౌరవార్థంగా చూడడం. అతనేమన్నా మా సేవకుడా అని లెక్కలేనితనంగా నిలబడడం చేయకుండా వాళ్ళని గౌరవించడం, ఇలాంటివన్నీ కూడా ప్రతి సేవకుడి ఎడల, ప్రతి క్రైస్తవ బిడ్డ ఎడల చేయాలి. ఎందుకంటే అదే ఆసక్తి. యేసుప్రభుకి ఏముందట? ఆయన ఇంటిని గూర్చిన ఆసక్తి మండుతుంది. దేవునికి స్తోత్రం. నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోవడానికి ఆసక్తి కలిగి ఉండాలి. అలాగే దేవుని సంఘాన్ని బాగు చేయడానికి, దేవుని సంఘము అనే ఇంటిని బాగు చేయడానికి కూడా నీకు ఆసక్తి కలిగి ఉండాలి. సంఘాల కొరకు ప్రార్థనలు చేయడం, సంఘ బిడ్డల్ని పరామర్శించడం, బాగున్నారా అని ప్రేమతో పలకరించడం. అయితే కొంతమంది సంఘంలో విపరీతమైన పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు తీసుకోవడం, లేకపోతే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర గొడవలు ఆడుకోవడం, ఇక చీకటి క్రియలు చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ప్రేమలో తప్ప ఎవరికి దేనిలో అచ్చి ఉండద్దు. ప్రతి వారు కూడా చక్కగా సహోదర ప్రేమ కలిగి ఉండాలి. మనమే కాదు, ప్రతి సంఘ బిడ్డల ఎడల కూడా ఒక్క క్రైస్తవుడు అని తెలియగానే మనం ప్రేమతో నవ్వుతూ పలకరించి వాళ్ళకు వందనాలు చెప్పేవాళ్ళుగా ఉండాలి. ప్రతి సేవకుడి కొరకు ప్రార్థన చేయండి, ప్రతి సంఘం కొరకు ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, దేవుడు సంఘము అనే మందిరం ఎడల మీరు ఆసక్తిని కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని సంఘం, దేవుడు నివసించే స్థలం. అక్కడ దేవుడు ఉంటాడు, దేవుని మహిమ ఉంటుంది, దేవుని సన్నిధి ఉంటుంది. ఇక్కడ దేవుని శక్తి ఉంది అని ఇక్కడికి వచ్చిన వారు ఇష్టానుసారంగా మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారై ఉన్నారు. హల్లెలూయా. తర్వాత మనం మూడవదిగా చూసినప్పుడు పరలోకమే మన ఇల్లు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. హల్లెలూయా. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరుస్తాను, నేనుండే స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుపోతాను. ఇది దేవుని మాట. దేవుని బిడ్డ, మూడవదిగా పరలోకము ఎడల నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి. పరలోకము నీ ఇల్లయ్యుంది, సంఘము నీ ఇల్లయ్యుంది, నీ దేహము దేవుని ఇల్లయ్యుంది. దేవుని 3 ఇళ్ళల్లో దేవుడు ఉంటాడు, అక్కడ నీవు ఉంటావు. నీ ఇల్లులో దేవుడు ఉండే ఇల్లు, నీ సంఘములో దేవుడు ఉండే సంఘం. అలాగే పరలోకంలో అంటున్నాడు, నేనుండే చోట మీరుండులాగున మీకు స్థలాన్ని సిద్ధపరచడానికి వెళుతున్నాను. కాబట్టి ప్రతి వారు కూడా దేని మీద ఆసక్తి ఉండాలి అంటే పరలోకం మీద ఆసక్తి గలవారిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, ప్రభు వచ్చే రాకడికి
ఏం జరగాలో అవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ప్రభు త్వరగా వస్తారనే సూచనలు నెరవేరుతూనే ఉన్నాయి. మనకి పరలోకం ఎడల ఒక గొప్ప ఆసక్తి గలవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక్కరోజు కూడా నీకు పరలోకాన్ని గురించిన ఆలోచన లేకుండా నిద్రపోకూడదు. నిద్రపోయే క్షణంలోనన్నా పరలోకాన్ని గురించి ఆలోచించండి. వ్యర్థమైపోతుందని తెలుసున్న ఈ లోకం గురించే ఇన్ని ఆలోచనలు పెట్టుకుంటున్నాం కదా. ఇందులో ఏది పట్టుకెళ్ళలేము అని తెలుసుండే ఇన్ని ఆలోచనలు, ఇంత కష్టం, ఇంత ప్రయాస, ఎంతగా దీని కొరకు తప్పించేయడం. తెలుసు ఎప్పుడు పోతావో నీకే తెలియకుండా పోతావు అని తెలుసు. పోయిన తర్వాత నిన్ను తీసుకెళ్ళి బయట పడేస్తారు అని తెలుసు. ఆ తర్వాత ఈ లోకంలో నుండి ఏది కూడా నువ్వు పట్టుకొని ఒక్క చిల్లిగవ్వ కూడా పట్టుకెళ్ళకుండా వెళతావు అని తెలుసు. అయినా కూడా దీని గురించి ఇంత ఆలోచన ఉన్నప్పుడు శాశ్వతం, యుగయుగాలు, తరతరాలు, నిత్యం ఉండే పరలోకాన్ని గురించి దేవుని బిడ్డలారా ఆలోచించుకోవద్దా? దయచేసి గమనించండి. ప్రతి వారు పరలోకంలో ఉన్న నీవు నీ దేవుడు ఉండే ఆ ఇంటిని గూర్చిన ఆసక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఆశగల ప్రాణాలను నేను తృప్తిపరుస్తాను అంటున్నాను. నువ్వు ఆశ లేని వ్యక్తివైతే ఎలాగ పరలోకాన్ని గురించిన కొంచెం ఆసక్తి కూడా నీలో లేకపోతే ఎలాగ పరలోకం వెళతావు? ఎప్పుడొకప్పుడు ఏదో ఒకలాగా అందరూ ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. అయితే దానికి ముందుగా నీ హృదయంలో ఒకటి మెదులుతూ ఉండాలి, పరలోకం. దేవునికి స్తోత్రం. అక్కడ నా ప్రభు ఉన్నాడు, అక్కడ నేను సంపాదించుకోవాలి, అక్కడికి నన్ను సిద్ధపరచండి, అక్కడికి నన్ను ఆయత్తపరచండి, అది నాకు ఇవ్వండి ప్రభా. ఈ ఆసక్తి ప్రతి గుండెల్లో కూడా మండుతూ ఉండాలి. దేవుని బిడ్డలారా, నీ దేహం దేవుని ఇల్లు, సంఘం దేవుని ఇల్లు, పరలోకం దేవుని ఇల్లు. ఆ 3 ఇల్లులు కూడా నీ ఇల్లులు. కాబట్టి దీని కొరకైనా ఒక గొప్ప ఆతృత, ఆసక్తి కలిగిన వారిగా ఉండగలిగితే సంపూర్ణంగా దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందుకున్న బిడ్డలుగా ఉండగలుగుతారు. దేవునికి స్తోత్రం. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు, పరిశుద్ధ ప్రభువా నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నువ్వు మాలో ఉన్నందుకు వందనాలయ్యా, మమ్మల్ని మీరు కోరుకున్నందుకు వందనాలయ్యా, సంఘములో నువ్వు సంచరిస్తున్నందుకు వందనాలయ్యా, పరలోక సింహాసనం ఎదుట మాకు స్థలాలు ఏర్పాటు చేస్తున్నందుకు వందనాలయ్యా. దీని ఎడల ప్రతి వారికి ఆసక్తి దయచేయండి, పట్టు దయచేయండి, బలమైన కోరిక దయచేయండి అయ్యా. యేసు నామమున దీవించండి అయ్యా, నీ ఆత్మచేత నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి యేసుకి స్తోత్రం చెప్దాం. ప్రైజ్ లార్డ్. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జూలై 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు జూలై 30వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని విడుదల సదస్సు ఆగస్ట్ 4, 5, 6, 7 తేదీలలో ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ చార్లెస్ గారు, చెన్నై.
మరియు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. మీరు శాపములతో, చేతబడి శక్తులతో, మాంత్రిక శక్తులతో, అనారోగ్యముతో, ఆర్థిక ఇబ్బందులతో మరియు ఏ విధమైన బంధకాలతోనైనా బంధించబడి ఉన్నారా? అయితే రండి, ఈ కూడికలో పాల్గొని విడుదల మరియు ఆశీర్వాదం పొందండి. విడుదల పరిచర్యలో ఉన్న వారికి తర్ఫీదు ఇవ్వబడును. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. డాక్టర్ థామస్ గారి కలం నుండి క్రొత్తగా విడుదల చేయబడిన హెబ్రీ గ్రంథ వ్యాఖ్యాన పుస్తకం అందుబాటులో ఉన్నవి. ఈ పుస్తకం కావలసిన వారు 200 రూపాయలు రుసుము చెల్లించి పొందగలరు. కొరియర్ లేదా పోస్టల్ రుసుము ఉచితం. సంప్రదించుటకు మా ఫోన్ నంబర్స్ 9494940072 మరియు 9494940073. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.